అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు బంగారం ధరకి బ్రేకులు పడ్డాయి. 2 రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్లో పసిడి స్థిరంగా ఉండడం గమనార్హం. పసిడి నిలకడగా ఉన్నా కూడా వెండి మాత్రం పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉంది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు. దీంతో 55,460 వద్దనే నిలకడగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం ధర 50,840 వద్ద ఉంది. పసిడి ధర నిలకడగా కొనసాగితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా 800 రూపాయలు పైకి కదిలింది. దీంతో 67,800 రూపాయల కిలోకి ధర చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్కు 0.06% పెరుగుదలతో $1947కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్కు 0.97% పెరుగుదలతో $26.88కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.